గత నెల రోజులుగా యూరియా కోసం వెళ్లడం జరుగుతుందని, యూరియా వస్తుందన్న సమాచారం తెలిస్తే అక్కడికి వెళ్లి పడిగాపులు కాయడం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నశంకరంపేట మండలం సూరారం, మడూరు సొసైటీ కేంద్రాల వద్ద యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు ఉదయం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి క్యూ లైన్లో ఉన్నారు. ఓవైపు వర్షం, మరోవైపు యూరియా కొరత. ఇంటి వద్ద ఉన్న పనులు బదుకొని మహిళలు, పురుషులు తేడా లేకుండా అందరూ కూడా యూరియా కోసం వచ్చి లైన్లో నిలబడడం జరుగుతోంది. రైతులు పెద్ద ఎత్తున వచ్చి తోపులాట జరిగింది. పోలీసులు బందోబస్తు మధ్య రైతులకు టోకెన్లు అందజేశారు. నెల రోజులు గడుస్తున్నా యూరియా కష్టాలు మాత్రం రైతులకు తప్పటం లేదు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, యూరియా వస్తుందన్న సమాచారం తెలిస్తే చాలు, రాత్రి నుంచే కుటుంబ సభ్యులతో కలిసి యూరియా కోసం వచ్చి క్యూ లైన్లలో ఉండటం జరుగుతుందన్నారు. వర్షం కురుస్తున్నా యూరియా కోసం తిప్పలు తప్పటం లేదని అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. మళ్ళీ వచ్చితే కూడా ఇదే లైన్ కట్టుడు, మళ్ళీ పైసలు ఎక్కువ తీసుకున్నాడు. అవసరం ఇంత లైన్ కట్టుడు. టోకన్ ఇచ్చిన వాళ్ళకు సీదా ఇవ్వచ్చు కదా, ఆడ పైసలు తీసుకోదు. మళ్ళీ లైన్ కట్టుడు ఈసారి అందరికి ఫోన్ ఇట్లుంది. నీరుడు మన కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లుందా లైన్ కట్టినామా మేము? ఒక యూరియా బ్యాగు 270 రూపాయలకి ఇస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క రైతు దగ్గర 280 రూపాయలు తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఒక్కొక్క రైతును పిలిచి రేపు మార్నింగ్ 10 రూపాయలు ఇస్తారా? ఒక బ్యాగ్ ఎంత తీసుకుంటున్నారు సార్? 270. టోటల్ ఇప్పుడు ఒక్కొక్క రైతు ఒక రైతుకు ఒక బ్యాగ్ ఇస్తున్నారు. ఒక్కొక్క రైతు దగ్గర 280 రూపాయలు తీసుకుంటున్నారని చెప్తా ఉన్నారు. ఎంక్వైరీ కాదన్నా, ఇక బయటకు రండి, రైతులు క్యూలో ఉన్నారు. మీ 10 రూపాయల కోసం రైతు పొద్దున రావాలా? చిల్లర లేకపోతే రాష్ట్రం ఇస్తున్నాం, మీరే చిల్లర తీసుకున్నారు. 270 రూపాయలు తీసుకునేది 280 రూపాయలు తీసుకుంటారు. మళ్ళీ సపరేట్ 5 రూపాయలు అమలు ఎక్కువ తీసుకుంటారు సంచికి. అందరూ ఒకటి వర్తించాలి కదా. మళ్ళీ టోకన్ల కోసం మొన్న పొద్దులాగా ఉండేమో టోకన్లు తీసుకున్నాం. మళ్ళీ ఇలా పొద్దులాగా ఉండి మీరే తీసుకోవాలి. ఎందుకు ఇచ్చారు మరి? ఇచ్చిరా 280 రూపాయలు బస్సు తీసుకున్నదంటే 270 రూపాయలు తీసుకుంటే మన పొద్దున్నాకి ఇచ్చింది. ఇలా మళ్ళీ టోకన్లు ఉన్న సీరియల్ అలా ఉంది, టోకన్లు లేని సీరియల్ అలా ఉంది. అట్లా కాకుండా టోకన్లన్నా మంచిగా ఇచ్చు. దయచేసి చూడండి పబ్లిక్ ఎట్లూరు. ఈ సీరియల్ కట్టబట్టి దాదాపు 2 నెలలు అవుతుంది. వర్షాకాలం నాటేసామంటే సీరియల్ తప్ప ఒక దగ్గర ఇటుక పెట్టారు, ఒక చెప్పులు, ఒక దువాలలో కూడా సీరియల్ పెట్టి కూడా ఒంటరి పోయే పరిస్థితి ఉంది ఈ కాలంలో. ఈ రాజకీయ పాలన, రాక్షస పాలన, ఈ ప్రభుత్వం ఏం ఏర్పడుతుంది? మందు సంచుల కోసం కాదు, కరెంటు కోసం పోదామంటే అదో వేదం, యూరియా దొరకక ఇదో వేదం. ఇలా పోతే పట్టేర పోతే అమోనియా కూడా 1800 ఒకటట, 1000 రూపాయలు ఒకటట. 300 సంచి యూరియా ఇచ్చేది 270 రూపాయలు ఇచ్చేది 280 రూపాయలు ఇస్తారు. ఇక్కడ సొసైటీలోకి వచ్చినా కానీ 4 లారీలు అయినాయి. గుండపురం కుటుంబం నా పేరు గుజరాజు. 4 లారీలు అయిపోయి 4 బస్తాల సంచి దొరుకుతుపోలే ఇప్పటికి. మరి ఇవాళ కూడా సీరియల్ ఉన్నా మరి దొరకదా తెలియదు. ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను చిన్నగా ఉన్నప్పుడు చూస్తున్నా. ఇంటికి పోతే సీరియల్ కట్టేది, కరెంటు కాడ ధర్నాలు చేసేది, మందు సంచుల కాడ చెప్పులు పెట్టి సీరియల్లే పెట్టి మనుషులకు సద్దులు వేసుకొని తిన్న పరిస్థితి కూడా చూసాను నేను. ఇవాళ చూస్తున్నాం మళ్ళీ ఈ సంవత్సరం కూడా. దయచేసి ప్రభుత్వం వెంటనే ఉంటే రైతుల మీద గుణం చూపించాలంటే ఏమంటే రైతు భరోసా ఇస్తున్నాము, సన్నట్లకు బోనస్ ఇస్తున్నాము. ఏ భరోసా లేదు, ఏ బోనస్ లేదు, లావాన్ పట్టాలు లేవు, కొత్త బుక్కులు రాలే, పౌడు భూములకు పట్టాల బుక్కులు ఇవ్వలే, ఏమి ఇచ్చిన సంగతి లేదు. ఉన్న పొలం నాటేసుకుందామంటే మందు సంచి ఇచ్చే దిక్కు లేదు. ఇలా నేను యూరియా మాత్రం ఆ 200 తాగమంటే 950 రూపాయలు ఇండియన్ తెలుస్తుండే. కానీ ఈ 260 రూపాయల యూరియా మాత్రం దొరుకుతుంది. ఇలా పట్టేదో బలపెట్టాలమా ఈ రైతాంగమా ప్రభుత్వమా? దయచేసి ఒకటే వెంటనే తక్షణమే మడూరు సొసైటీ అంటే మడూరు వాళ్ళు తల్లి పిల్లల ముగ్గురు ఒకటి సొసైటీ వాడు వచ్చిందంటే ఉపయోగపడుతుంది. మా సొసైటీ ఉంది కొండాపురం, అది మా సొసైటీ ఇదే. ఒక్క మనిషి కూడా ఒక సంచి తీసుకపోయి దిక్కులేదు ఇప్పటికి. శంకరపేట మండలి శంకరాజు కొండాపురం కుట్ర సిద్ధిరాములు ఒక మాజీ సర్పంచ్ చైర్మన్ కూడా
కర్మంలో మన్ను వాడ పొలం నాటేసేందుకు అంత కంపెనీ బతికినా కానీ కుక్కలు బతకాల్సిపోతుందని ఉన్నది నాటేసుకోండి బతు దాదాపు మండలికెళ్ళి కొట్టపురం రావాలంటే 12 కిలోమీటర్లు రావాలి. ఇట్లా 10 సార్లు వచ్చిపోతుంటే మందు దొరకక తిక్క చేసి కోట తాగాలి. వచ్చినప్పుడు 100 రూపాయలు పెట్రోల్ పోసుకోవాలి. అమ్మాయిలు దొరకకపోతే సీరియల్ పెడతాకి మనం 100 రూపాయలు ఇస్తారు కోట తాపియాలి. ఆడు ఆ కోట తాగుతాడు 100 రూపాయలు తెగిపోతుండు. ఈ సంచి నాకే ఇచ్చిండు నీకు ఏదో చెప్తుండ్రు. అట్లా కూడా బ్రోకర్లు మధ్యలో పంపారు. ఇది ఒక మనిషి ఊర సంచి 270 రూపాయలు కొట్టే సంచికి 500 ఖర్చు పెట్టినా కానీ దొరికే పరిస్థితి అవుతుంది. నువ్వు అన్ని చెప్పినాక అడిగే ఒకటి సిల్లర్కి 500 లోటు ఇచ్చిస్తే 300 రూపాయలు పట్టుకొని 20 రూపాయలు రేపిస్తామని చెప్తున్నారు. 200 రూపాయలు చేత పెడుతుంది. ఆ ఒక సంచి ఇచ్చే కూడా 2 ఇస్తామని చెప్తున్నారు. ఒకటి చేత పెడుతుంది. ఇక వాడే మీకు